హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మోడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతుందో ఈ రోజు మా వీడియో చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక మొత్తం మీద సీరియల్లో ఏం జరగబోతుందో కనుక తెలుసుకోవాలి అనుకుంటే, ఇక మొత్తానికి రేవతి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడానికి అసలైన కారణం రుద్రాణి అని చెప్పేసాడు. మొత్తానికి రుద్రాణి చేసిన మోసం గురించి తెలుసుకున్న అపర్ణ కోపంతో రుద్రాణి చెంప పగలగొట్టి వార్నింగ్ ఇచ్చిన అపర్ణ సుభాష్. ఎందుకు అసలు సీరియల్లో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది? నిజంగానే రుద్రాణి కారణంగానే రేవతి డ్రైవర్ ని పెళ్లి చేసుకుందన్న విషయాన్ని అపర్ణ తెలుసుకుంటుందా? కూతుర్ని క్షమించి రుద్రానికి ఎటువంటి శిక్ష వేయబోతుందనేది మనం ఈ వీడియోలో చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం. సరేనండి, ప్రస్తుతం సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో గనక చూసుకుంటే, మన బ్రహ్మోడి సీరియల్లో ఇక మొత్తానికి కావ్య ప్రెగ్నెంట్ అవడంతో రాజు అయితే చాలా సంబరపడిపోతాడు. కావ్య దగ్గరకు వచ్చి పాలు తాగమని ఇస్తాడు. పాలు తేడాగా ఉన్నాయని కావ్య అయితే అడుగుతూ ఉంటుంది మన రాజ్ని. నాకు పుట్టబోయే కూతురు ఎర్రగా నీలాగా బొర్రగా పుట్టాలని మీ అమ్మమ్మ కుంకుమ పువ్వు ఇచ్చిందని చెప్తాడు. ఇక దాన్ని నేను ఎక్కువగా కలిపేశానని రాజ్ చెప్పడంతో ఆడపిల్ల పుడుతుందని ఫిక్స్ అయిపోయారని చెప్పేసాడు. కావ్య అయితే అడుగుతుంది. ఇక అవును అని చెప్పేసి అంటాడు మన రాజ్. ఎంతో అదృష్టం చేసుకుంటేనే కానీ ఆడపిల్లలు పుట్టారని చెప్తాడు. ఇక వినాయక చవితి కావడంతో ప్రకాశం సుభాసులు ఇద్దరు కూడా పనులన్నీ చేసేసి చాలా అలసిపోతారు. ఇక చాలా పనులు ఉన్నాయని అపర్ణ ధనలక్ష్మి చెప్పడంతో అన్నదమ్ములిద్దరు కూడా చాలా నిరుత్సాహపడిపోతారు. రోజు రోజుకి నేను పనివాడిలాగే మిగిలిపోతానని రుద్రాణితో రాహుల్ అంటుంది. దాంతో రుద్రాణితో చాలా కోపంగా రాహుల్తో ఇలా అంటుంది, చూడరా ఈ ఇంటికి నీ కూతురే అసలైన వారసురాలు అవుతుందని చెప్పేసి కొడుకుతో అంటుంది. అప్పు కావ్యలకు డెలివరీ అయితే వాళ్ళకు కూడా పిల్లలు పుడతారు కదా, అప్పుడు రాజ్ కొడుకే ఈ ఇంటికి వారసుడు అవుతాడు కదా అని చెప్పేసాడు రాహుల్ చెప్పడం జరుగుతుంది. ఇక అలా పుట్టకుండా చేసే ఐడియా నా వద్ద ఉందని చెప్పేసి రుద్రాణి అయితే. తర్వాత ఏం జరిగిందో కనుక చూసుకుంటే, నీతో సాహసం చేస్తే జీవితాలు కోల్పోతాయి, అలాంటిది నీ పెంపకంలో పెరిగితే ఎదుటి వాడిని ముంచేవాడే అవుతారు, కాబట్టి నిలబెట్టేవారు అవుతారా అని చెప్పేసి రుద్రాణితో అయితే ప్రకాశం ప్రశ్నించే పనిలో ఉంటాడు. ఇక మాట కరెక్ట్ గా చెప్పేవారా ప్రకాశం అంటూ తల్లి అయితే కామెంట్ చేస్తుంది. ఇక దాంతో కూడానా అంటూ అని చెప్పేసాడు రుద్రాణి అయితే ప్రశ్నిస్తూ ఉంటుంది. సరేరా ఇక పంతులు గారు రాలేదని చెప్పేసాడు. ఇక అలా మాట్లాడుకుంటూ ఉండగా సరేగా పంతులు గారు పూజకి టైం అయింది అని చెప్పేసాడు. ఇంతలో రావడం వస్తూనే ఉంటాడు. ఇక మీరు అన్ని సిద్ధం చేయండి అంటూ కావ్య అనడంతో అందరూ కూడా అక్కడికి వచ్చి వెళ్ళిపోయారు. ఇక అయితే ఒక్క నిమిషం అంటూ కావ్యను ఆపి అక్క రేవతికి కాల్ చేస్తాడు మన రాజ్. ఇక దాంతో ఇంటి బయటే ఉన్నాను అని చెప్పేసి అంటుంది. లోనికి రా అంటే నాకు భయం వేస్తుందని రాజ్ కి అయితే సమాధానం చెప్తుంది రేవతి. ఇక దాంతో రాజ్ కావ్య మధ్య పెళ్లి గురించి వాదన అయితే జరిగిపోతుంది. ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా బయటకు వచ్చి చూస్తే ఎవరు లేకపోవడంతో రేవతి ఎక్కడాన్ని ప్రశ్నిస్తుంది. ఇక దాంతో కావ్యను టెస్ట్ చేయడానికి చిన్నగా సరదాగా ఓ ప్లాన్ చేసింది. నీ కోపం తెచ్చుకోనంటే రేవతి కాదు, చిన్నప్పుడు నాతో స్కూల్లో చదివిన చిన్న అమ్మాయి ఇప్పుడు పెద్ద అమ్మాయి మన ఇంటికి వచ్చిందని చెప్పేసిండు రాజ్ అనగానే. ఇక దాంతో మీ అందరికీ కూడా పిచ్చి పిచ్చిగా ఉందా ఏంటి, యామని చెల్లెలు వచ్చిందా ఎక్కడ అంటూ కావ్య గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఎదురుగా ఉన్న ముసుగు వేసుకుని ఉన్న మహిళను చూడకుండా ముసుగును తీసేసింది. తీరా ముసుగు తీయగానే రేవతి కనిపించుకొని సారీ అంటూ కావ్య చెప్పింది. ఎవరైనా గుర్తుపడతారా అని డ్రామా ఆడాను అంటూ కావ్యతో రాజ్ చెప్తాడు. ఇక అమ్మను నమ్మించడానికి ఈ ముసుగు నాటకం ఆడుతున్నాను, వాళ్ళ ఆచారం అని చెప్పి మనం ముసుగు తీయకుండా ప్లాన్ చేస్తే చాలు, అమ్మని ఎలాగైనా కన్విన్స్ చేయొచ్చు అని చెప్పేసాడు రాజ్. మొత్తానికి తన ప్లాన్ ని చెప్పడం జరుగుతుంది కావ్యతో. ఒకవేళ అమ్మ గనక అనుభవం వస్తే ముసుగు తీసేస్తుంది, అప్పుడు లేని పని సమస్య వస్తుందని చెప్పేసి అంటుంది రేవతి. నీకు అమ్మకు దగ్గరగా అవ్వాలని ఉందా లేదా, మళ్ళీ అమ్మను కలవాలని లేదా అని చెప్పేసాడు రాజ్ అనేసరికి సరే అని ముసుగు వేసుకుని వినాయకుడి పూజలో పాల్గొనడానికి ఇంట్లోకి వచ్చేస్తుంది. మొత్తానికి మన రేవతి ఇక పండు ఇంట్లోకి వెళ్లి హ్యాపీగా వినాయక చవితి అంటూ పండుగ రోజు భలేగా వచ్చావు అంటూ అందరూ కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. ఇక దాంతో రేవతి కంటతడి పెట్టేస్తుంది. ఇక దాంతో వద్దు వదిన, నువ్వు ఏడిస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా గుర్తుపడతారంటూ ఎలాంటి సన్నివేశం వేసినా సరే, నువ్వు ఏడుపు వచ్చినా సరే నువ్వు కంట్రోల్ చేసుకోవాలి, నా బిడ్డను నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ముద్దు పెడతారని అసలు అనుకోలేదు అంటూ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది మన రేవతి. ఇక ముసుగుతో వచ్చిన రేవతిని చూసి ఎవరు ఈవిడ అని చెప్పేసిండు రుద్రాణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక దాంతో మీరే కనుక్కోండి అంటూ రాజ్ అంటే ఆమె ఎవరైనా క్విజ్ ప్రోగ్రామ్ నుంచి వచ్చిందా అంటూ అరుస్తూ ఉంటుంది. ఇక దాంతో ఆమె ఎవరంటే స్వరాజ్ వాళ్ళ అమ్మ అంటూ రాజ్ తడబడతాడు. ఇక దాంతో అందరూ కూడా అనుమానంగా చూస్తారు. మీతో కలవాలని అందరూ అనుకున్నాం, ఓసారి ఫోన్ లో మాట్లాడాం, మీ వాడికి మా వాడి పోలికలు వచ్చాయి, స్వరాజ్ మా వాడి లక్షణాలే ఉన్నాయి అని పిన్ని అని చెప్పేసి అంటూ మాట్లాడుకుంటూ వస్తుంది. ఇక అయితే ఈ ముసుగు ఏమిటి అంటే వాళ్ళ ఆచారం, భర్తకు వాళ్ళ పిల్లలకు తప్ప వేరే వాళ్ళకు చూపించరని రాజ్ వివరణ ఇస్తే ఇలాంటి ఆచారం కూడా ఎక్కడ లేదు అంటూ అని చెప్పేసి అంటుంది మన రుద్రాణి. ఇక అయితే రుద్రాణి రాజ్ బాబాయ్ అంటూ ప్రశ్నిస్తూ ఉంటుంది. నువ్వు ఎన్ని దేశాలు తిరిగావు అని చెప్పేసి అడిగితే అరుణాచల్ ప్రదేశ్, ఏడిస్తే 7 కొండల వాడి దగ్గరికి తీసుకెళ్లాడు అంటూ రుద్రాణి సెటైర్ వేస్తుంది. మరి నీవేదో దేశాలు తిరిగి అక్కడ ఆచారాలు తెలిసిన దానిలా మాట్లాడుతున్నావంటూ భర్తను కామెంట్ చేయగానే
ఇక సరే అంటూ సర్ది చెప్పుకున్నది. ఇక దాంతో ఇంతకు నీ పేరేంటి అని చెప్పేసాడు రుద్రాని అడుగుతూ ఉంటుంది మన రేవతిని. రాజ్ అని సమాధానం చెప్పాడు. ఇంతకు నీ భర్త పేరేంటి అంటే కృష్ణ అని రాజ్బాబు అని చెప్తాడు. ఇక నేను అడిగితే నీవు సమాధానం చెప్పడం ఏంటి, ఎవరు చెప్తే ఏంటి, మీరు పేరు తెలిస్తే చాలు కదా. రుద్రాని భర్త సమాధానం ఇవ్వడంతో ఇలానే సింగిల్ గానే ఉండు, నేను మెసేజ్ చేస్తాను అని రాజ్ అయితే అంటాడు. ఇక దాంతో మెసేజ్ ఏంటి అంటూ రుద్రాని అనుమానం వ్యక్తం చేస్తుంది. పండుగ వేడుకలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా మెసేజ్ చేస్తానని రాజ్ కవరింగ్ ఇస్తాడు. ఇక మరోవైపు వినాయకుడిని ప్రతిష్ఠించాలి, ప్రసాదాల సంగతి చూడండి అంటూ పూజారి అయితే పిలుస్తాడు. ఇక అందరూ కూడా అక్కడికి వెళ్లిపోతారు. ఇక అయితే రేవతి ముసుగు తీయడానికి రుద్రని ఏదో ప్రయత్నించగానే చచ్చిపోతావంటూ భర్త అంటాడు. భయపడి వెంటనే ఆ ప్రయత్నం మానుకుంటుంది. ఇక తల్లి రుద్రాన్ని కొడుకు పక్కన తీసుకుని వెళ్లి అక్కడ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటుంది. స్వరాజ్ పరిచయమైన ఎక్కువ రోజులు కాలేదు, ఆమె గొంతు కూడా ఎక్కడో విన్నట్టుంది అని చెప్పేసాడు అనుమానాన్ని వ్యక్తపరుస్తుంది మన రాహుల్ ముందు రుద్రాని. ఇక అయితే ఈ విషయంలో టైం చూసి ఏదో ఒకటి చేయాలి అని రుద్రాని మరో ప్లాన్ వేస్తుంది. తాత అమ్మమ్మ వద్దకు వెళ్ళి రేవతిని తీసుకొస్తాడు మన రాజ్ అయితే కావ్య ఇద్దరు కూడా. ఇక దాంతో ఎవరి అమ్మాయి అని తాత అడిగేసరికి నా మనమనవడికి తల్లిగా పరిచయం చేస్తారు, ఎందుకు ఈ నాటకం అంటూ అమ్మమ్మ ప్రశ్నిస్తుంది. అసలు విషయం బయట పెడితే పరిస్థితి ఏంటో ఊహించారని చెప్పేసి అంటుంది. అది కాదు, రేవతి కొడుకు స్వరాజ్ అని అపర్ణకు తెలిసిన రోజు ఏం సమాధానం చెప్తారు అనే ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తుంది. ఇక దాంతో అది కాదమ్మమ్మ, అప్పుడు కూడా తల్లి అనే చెప్తాము, నేను కూడా నీ మనవరాలే కాబట్టి అంటూ కావ్య అసలు విషయాన్ని బయటపెడుతుంది. ఇక దాంతో కంగారు పడిపోయిన అమ్మమ్మ ఏం చేసావురా, ఒక్కసారిగా రేవతిని తీసుకొచ్చినందుకే అపర్ణ శివతాండవం చేసింది, మళ్ళీ ముసుగేసి తీసుకొచ్చావా, ఈసారి ఏం గొడవ చేయడానికి వచ్చావు, లేదా నన్ను చంపడానికి తీసుకొచ్చావా అంటూ అమ్మమ్మ మాట్లాడుతూ ఉంటుంది. కలపడానికి తీసుకొచ్చారని చెప్పేసి అంటుంది మన కావ్య. గతంలో నీకు మెమరీ సరిగ్గా లేకపోవడం వల్ల తీసుకొచ్చావని అనుకున్నాం, ఇప్పుడేమైంది, ఇప్పుడు ముసుగేసుకుని తీసుకొస్తావా అంటూ నీకేమైంది అసలు, నీ అమ్మను ఒప్పించి ఇంట్లోకి తీసుకొస్తావు అనుకున్నాను, కానీ నీకెందుకింత తొందర అని చెప్పేస్తుంది మన ఇంద్రాదేవి. ఇక అయితే నేను వద్దు అని చెప్పినా సరే ఇద్దరు నన్ను తీసుకొచ్చారని రేవతి చెప్పుకొస్తుంది. ఇక అయితే నీ ప్లాన్ ఏంటిరా అంటే పండుగ రోజు రేవతి ఇంట్లో ఉండాలని తీసుకొచ్చాను అంటూ రాజ్ సమాధానం చెప్తాడు. నేను ఎవరి మాట పడనివ్వకుండా ప్లాన్ చేశాను, అయినా సరే వాళ్ళందరూ ఇక్కడే ఉంటే అనాథగా ఒంటరిగా అక్కడ ఉండడం ఏంటి, అలా నాకు ఇష్టం లేదు కానీ అంటూ రాజ్ మాట్లాడేసరికి మీ అమ్మ చూస్తే వారిద్దరు కూడా శాశ్వతంగా దూరమైపోతారేమో అని నాకు చాలా భయంగా ఉందిరా. ఇక దాంతో రాజ్ నేను మొత్తం కూడా చూసుకుంటాను, నేను చెప్పాను కదా ముందు మీరు అసలు దీని గురించి వదిలేసేయండి, ఇన్నాళ్ళైందిరా నేను చూసి పేరుకు తాతయ్య అయినా సరే ఇలా దొంగచాటుగా చూడాల్సి వచ్చింది, నీ బాగోగులు చూసే బాధ్యత లేదా, నీకు డబ్బు పంపిస్తే ఎందుకు తీసుకోవడం లేదు అని తాతయ్య మాట్లాడుతూ ఉంటాడు, నాకు అర్హత లేదు అంటూ. రేవతి చాలా బాధపడిపోతుంది, నేను చేసిన తప్పు వల్ల అమ్మా నాన్నను చాలా బాధ పెట్టాను, ఏ రోజైతే వారు మనస్ఫూర్తిగా ఆదరిస్తారో అప్పుడే నేను వాటిని స్వీకరిస్తాను, అమ్మా నాన్న కోపాన్ని పోగొట్టేందుకు ప్రయత్నిస్తాను, నా కొడుకును వాళ్ళు ఆదరించే రోజే ఈ ఇంటికి బిడ్డను అవుతాను అని రేవతి చాలా బాధపడిపోతుంది. అలా చేసే బాధ్యత నాది అని రేవతి కావ్య మాట్లాడుతూ ఉంటారు. మాది కూడా అని ఇంద్రాదేవి సీతారామయ్య కూడా మద్దతైతే పలుకుతారు. ఈ పండుగకు నీకు అమ్మకు దొరకకుండా నేను చూసుకుంటానని రాజ్ మాట ఇస్తాడు. ఇక బాబా ఎక్కడున్నాడు అని అపర్ణ అడుగుతూ ఉంటుంది. మహేష్ బాబా, కళ్యాణ్ బాబా, పవన్ కళ్యాణ్ అని చెప్పేసాడు, రాజకీయాల్లో బిజీగా ఉన్నారు అంటే కామెడీ చేయబోతుంది. ఇక అదే నా ఫ్రెండ్ స్వరాజ్ ఎక్కడ అని చెప్పేసి అంటుంది మన అపర్ణ. ఎక్కడో ఒక చోట ఇంట్లో ఉంటాడు అని సమాధానం చెప్తాడు. మరోవైపు స్వరాజ్ అయితే సోఫాలో కూర్చొని ఉండగా ఇంటి సభ్యులందరూ కూడా చుట్టూ ఉంటారు. రుద్రాన్ని చాలా ఆవేశంగా ఇన్ని రోజుల వీడు ఎవరా అని బుర్ర బద్దలు కొట్టుకున్నాను, కానీ నాకు తెలియలేదు, కానీ ఈ రోజు వాడి నోటితో చెప్పాడు అంటూ చెప్పేసాడు రుద్రాని. ఇక దాంతో ఏం చెప్పాడు అంటూ రాజ్ అమ్మమ్మ అడుగుతూ ఉంటుంది. వీడికి ఇంటికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా అంటే నా ఫ్రెండ్ అంటూ అపర్ణ సమాధానం చెప్పుకొస్తుంది. కానీ వారసుడు రేవతి కొడుకు అంటూ రుద్రాని ఒక్కసారిగా బాంబు పేలుస్తుంది. ఇక దాంతో రేవతి అలానే రాజ్, కావ్య, అపర్ణ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక దాంతో రేవతి, రాజ్ అందరూ కూడా అలానే చూస్తూ ఉండిపోతారు. ముసుగులో వచ్చిన రేవతిని రుద్రాని అలానే అపర్ణ గుర్తుపట్టిన తర్వాత అందరూ కూడా షాక్ అయిపోతారు. ఈ ముసుగులో వచ్చింది ఎవరో కాదు, నీ కూతురు రేవతి అని చెప్పేసిండు. ఒక్కసారిగా ముసుగు తీసేస్తుంది రుద్రాని. ఇక దాంతో అపర్ణ షాక్ అయిపోతుంది. ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మళ్ళీ ఎందుకు వచ్చావు, నీకెంత ధైర్యం ఉంటే మళ్ళీ ఇంటి గుమ్మం తొక్కి నా ఇంట్లోకి వస్తావా, నీకు రావద్దు, ఈ ఇంటికి నీకు ఏ సంబంధం లేదని నీతో ఎన్నిసార్లు చెప్పాలి, మళ్ళీ ఎందుకు వచ్చావని చెప్పేసాడు. అపర్ణ మళ్ళీ రేవతిని కొట్టబోతుంది. కిందలో ఒక్కసారిగా రాజ్, కావ్య అడ్డుపడిపోతారు. ఆగమ్మ అని చెప్పేసాడు రాజ్, ఆగండి అని చెప్పేసాడు. కావ్య అడ్డు చెప్తుంది. నన్ను వదులు కావ్య, అసలు రేవతిని ఈ ఇంటికి రావద్దు అని చెప్పేసి నేను ఆ రోజు చెప్పాను కదా, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇంట్లోకి వచ్చింది, ఇలా ముసుగేసుకొని వస్తే మాత్రం నేను గుర్తుపడ్డాలని అనుకున్నావా ఏంటి అని చెప్పేసాడు. ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది. ఇంతకీ వీడు ఎవరు, నా ఫ్రెండ్ అని చెప్పేసాడు. ఇంట్లో అందరికీ కూడా పరిచయం చేశాను, వీడు నిజంగా నీ బిడ్డనా అని చెప్పేసాడు. అప్పుడు ఒక్కసారిగా రేవతిని అడిగేసరికి రేవతి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది.
దాంతో స్వరాజ్ను అడుగుతూ ఉంటుంది, చెప్పరా మీ అమ్మ ఎవరు, ఈవిడ మీ అమ్మేనా అని చెప్పేసాడు. స్వరాజ్ను అడిగేసరికి అవును మా ఫ్రెండు, ఇప్పుడు మా అమ్మ మీద నువ్వు ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు, మా అమ్మ ఏం తప్పు చేసిందని చెప్పేసాడు. రాజ్ అడుగుతూ ఉంటాడు. దాంతో మీ అమ్మ ఏం తప్పు చేస్తుంది, మీ అమ్మని అడుగు తెలుస్తుంది అని చెప్పేసాడు. అపర్ణ కోపంతో రగిలిపోతుంది. ఇంతలో రాజ్ కావ్య అపర్ణకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు. చూడండి అత్తయ్య, మీరు ఎందుకు అంత కోపం తెచ్చుకుంటున్నారు, మీ మాట కాదనని మీ కూతురు ఆ రోజు అంత తప్పు చేసిందంటే దానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది కదా, చెప్పకుండా ఏ పని చేయని మీ కూతురు అంత ధైర్యం చేసి ఆ పని ఎందుకు చేసింది, మీకు చెప్పకుండా ఎందుకు పెళ్లి చేసుకుందో ఒక్కసారైనా సరే మీ కూతురుని అడిగి చూసారా, ప్రేమగా మాట్లాడారా, పెళ్లి చేసుకోగానే కోపంతో ఇంట్లో నుంచి పంపించేశారు. అసలేం జరిగింది మీరు ఇప్పటికీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఈ రోజు మీ కూతురు ఎలా దూరం అవడానికి మాట కాదనకుండా ఆ రోజు పెళ్లి చేసుకోవడానికి కారణం ఎవరో తెలుసా, ఈ ఇంట్లో ప్రతి అందరికీ కూడా గొడవలు పెట్టాలని చూసే ఈ రుద్రాణి గారి మాటలు నమ్మే ఆ రోజు రేవతి వదిన మిమ్మల్ని కాదనుకుని మరి మీకు ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుంది. నిజానికి ప్రేమించిన విషయం మిమ్మల్ని ఒప్పించి మరి పెళ్లి చేసుకుంటానని మీతో చెప్పాలని అనుకున్నారు, అని చెప్తే మీరు అంగీకరించరు, చెప్పకుండా పెళ్లి చేసుకోండి అని ఈ రుద్రాణి ఆ రోజు రేవతి వదినకి సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడింది. తీరా పెళ్లి చేసుకుని వచ్చేసరికి మీ వైపు నిలబడింది. ఇంట్లో నుంచి దూరం అవడానికి కారణం ఈ రుద్రాణి గారు అని చెప్పేసాడు. అసలు విషయాన్ని బయట పెట్టేస్తారు రాజ్ కావ్య. దాంతో అపర్ణ ఒక్కసారిగా నిజం తెలుసుకుని కోపంతో రుద్రాన్ని చంప పగలు కొడుతుంది. నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను నా కుటుంబం విషయంలో తలదూర్చొద్దని, కానీ బిడ్డల విషయంలో కూడా నువ్వు తలదూర్చి నాకు నా బిడ్డలకి దూరమయ్యే పరిస్థితి కల్పించావు. ఇన్నేళ్ళు నేను నా కూతురుని చూసుకోకుండా నీ కారణంగానే ఇంత జరిగిందా, నేను మాత్రం అసలు ఊరుకోను అని చెప్పేసాడు. ఒక్కసారి రుద్రాన్ని చంప పగలు కొట్టేస్తుంది. దాంతో రేవతి చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఒక్కసారి అపర్ణ కాళ్ళు పెట్టుకుంటుంది. నన్ను క్షమించమ్మా, ఆ రోజు నేను మీతో నిజం చెప్పి మరి నేను ఒప్పించి నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను, కానీ ఇలా చేయాల్సి వస్తుందని అసలు అనుకోలేదు, నన్ను క్షమించు అని చెప్పేసాను. రేవతి చాలా క్షమాపణ అడుగుతుంది. దాంతో అపర్ణ చాలా ఎమోషనల్ అయిపోతుంది. చూడండి అత్తయ్య, ఇప్పటికీ ఆమె కోపానికి చాలానే రోజులు బలైపోయింది. మీ నుంచి దూరంగా ఉంటూ ఎన్నో రోజులు బాధపడుతూనే ఉంది. కనీసం ఇప్పటికైనా తల్లి ప్రేమను అందించండి, అలానే ఈ చిన్నోడు స్వరాజ్ కూడా అమ్మమ్మ ప్రేమను అందించండి. అందరూ ఉన్నా సరే ఏమి లేని అనాథలాగా వీరు బ్రతకాల, ఒకసారి వీడి మొహం చూసి వీళ్ళమ్మను క్షమించండి అని చెప్పేసి స్వరాజ్ని అయితే అపర్ణ నిలబెడుతుంది కావ్య. దాంతో స్వరాజ్ చూసిన అపర్ణ చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇక రేవతిని కూడా క్షమించి దగ్గరికి తీసుకుంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో మన బ్రహ్మడి సీరియల్ ఖచ్చితంగా ఈ ట్విస్ట్ అయితే జరగబోతుంది. ఇలా జరిగితే బాగుండని చెప్పేసి కనుక మీరైతే అనుకుంటే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. అలానే మా ఛానల్ బ్రహ్మడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరుగుతాయో తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గడి సమయాలు కూడా క్లిక్ చేసేయండి.